friends, it's me Indu College from Tampere. Today we will discuss about Telugu first lesson. ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలు. ప్రత్యక్ష దైవాలు అంటే మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవాలు. ప్రత్యక్షంగా కనిపించే దైవాలు ఎవరంటే తల్లిదండ్రులు, జనని జనకులు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చదులు పుట్టవా గిట్టవా, విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు, పుట్టిన ఒకటే చచ్చిపోయిన ఒకటే. వాడు పుట్టలోని చదువులు ఎలా పుట్టి మళ్ళీ చెడిపోతాయో వాటితో సమానం. ఈ కాలంలో తల్లిదండ్రులని మనల్ని కని పెంచి మనల్ని ఒక స్థానంలో నిలబెట్టాక వారిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలోనూ వృద్ధాశ్రమంలోనూ చేరుస్తున్నారు. కానీ తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలుసుకోలేకపోతున్నారు. దైవాలు దేవుళ్ళు అంటూ గుడుల చుట్టూ తిరుగుతున్నారు. మన ఇంటిలో ఉన్న ప్రత్యక్ష దైవాలను పట్టించుకోవటం లేదు. అంతెందుకు మన పురాణాలలో చూసినట్లయితే వినాయకుడు అంతటి వాడే తల్లిదండ్రులు ముల్లోకాలతో పోల్చాడు. మనం వారిని ముల్లోకాలతో పోల్చాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇస్తే చాలు. ఈ కాలం పిల్లలు తల్లిదండ్రుల యొక్క విలువలు, వారి యొక్క ప్రత్యక్షతలు తెలుసుకోలేకపోతున్నారు. వారికి తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం రాసిన వారు ఎర్రన్న. ఈ పాఠం రచించిన వారు ఎర్రన్న. ఈయన 14వ శతాబ్దానికి చెందినవారు. ఈయన కుందుకూరు గ్రామంలో, ప్రకాశం జిల్లా కుందుకూరు సమీపంలో గుడ్లూరు గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రుల పేర్లు పోతమ్మ, సోరన్నలు. ఈయన అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన పోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఈయన రచించిన పుస్తకాలు రామాయణం, మహాభారతం, హరివంశం, నరసింహ పురాణం, ప్రబంధ పరమేశ్వరం. ఈయనకు బిరుదులు సముదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో సత్కరించబడ్డాడు. ఈయన మహాభారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయాలలో మూడవ వాడైన ఎర్రన్న. ఈ పాఠం యొక్క ఉద్దేశం మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఈ పాఠంలో ధర్మరాజు మార్కండేయ ఋషితో ధర్మవ్యాధుడి మధ్య కౌశికుని మధ్య ఏం జరిగిందో మనకు తెలియచేస్తాడు. ధర్మవ్యాధుడు కౌశికుడు తన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత గురువు కౌశికుని వద్దకు వచ్చి, కౌశిక మహాముని, నీవు మీ ఇంటికి వెళ్ళు, మీ తల్లిదండ్రులు నీ కోసం ఎదురు చూస్తారని చెబుతాడు. కౌశికుడు అప్పుడు తన ఇంటికి వెళ్లకుండా, నేను ఇంకా లోకాభ్యాసాన్ని నేర్చుకుంటాను, నాకు ఇంకా లోకజ్ఞానం కావాలంటూ వారి తల్లిదండ్రుల అనుమతి లేకుండా బయటికి వెళ్తాడు. అప్పుడు తనకి ఆవేశం వచ్చి తనకు ప్రశాంతత కావాలని ఒక చెట్టు కింద కూర్చుని తపస్సు చేస్తుంటాడు. అప్పుడు చెట్టు పైన ఉన్న ఒక పిట్ట తన మీద రెట్ట వేస్తుంది. దానితో కౌశికునికి కోపం వచ్చి ఆ పిట్ట వంక చూడగానే ఆ పిట్ట భస్మైపోతుంది. తర్వాత కొంతసేపు అయ్యాక కౌశికుడు, అయ్యో నేను మహాముని కదా, నాకింత కోపం తగునా అని తనలో తానే పశ్చాత్తాపడుతూ ఉంటాడు. ఇలాపట్లో తనకు ఆకలి వేసి ఒక పతివ్రత అయిన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి, అమ్మ నాకు కొంచెం అన్నం పెడతావా అని అడుగుతాడు. ఆ పతివ్రత పెడతాను వస్తానని చెబుతుంది. తన గిన్నెలు తోముతూ ఉండగా తన భర్త వచ్చి నాకు అన్నం పెట్టు అని అంటాడు. తన భర్తకు అన్నం పెడుతూ ధ్యాసలో కౌశికుని మర్చిపోతుంది. తర్వాత కొంతసేపు అయ్యాక, అయ్యో కౌశికునికి అన్నం పెట్టాలి అని పతివ్రతకు గుర్తుకొస్తుంది. తను వెళ్ళి కౌశికునికి అన్నం పెట్టగానే కౌశికుడు అంటాడు, నేను ఎంతసేపటి నుంచి నుంచోవాలి అని గద్దిస్తాడు. ఈ లోపట్లో పతివ్రత, నేను పిట్టని కాను, నన్ను భస్మం చేయటానికి అని చెబుతుంది. కౌశికుడు ఆశ్చర్యపోతాడు. నీవు మహామునివి కదా, నీకింత కోపం తగునా అని చెబుతుంది. కౌశికుడు, నీకింత జ్ఞానం ఎక్కడిది అని అడుగుతాడు. అడగగానే, నాకు జ్ఞానం అవసరం లేదు, నేను ధర్మాన్నే సత్యాన్నే అనుసరిస్తూ ఉంటాను అని చెబుతుంది.
నీ యొక్క కోపం, నీవు లోకజ్ఞానం కోసం తిరుగుతూ ఉంటున్నావు కదా, నీకు లోకజ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే ధర్మవేదుని దగ్గరికి వెళ్ళు అని చెప్పి తను ఒక అడ్రస్ చెబుతుంది. అప్పుడు కౌశికుడు ధర్మవేదుని వెతుక్కుంటూ వెళ్తాడు. అప్పుడు అక్కడికి వెళ్ళాక ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ధర్మవ్యాధుడు ఎవడు అని అడుగుతారు. అడగగానే ధర్మవ్యాధుడు నేనే ధర్మవ్యాధుడిని అని చెబుతాడు. అప్పుడు కౌశికుడు ఇదేంటి ధర్మవ్యాధుడు మాంసాన్ని కొడుతున్నాడు, ఈయన ధర్మాన్ని సత్యాన్ని బోధిస్తాడా అని అనుకుంటాడు. అప్పుడు ధర్మవ్యాధుడు మీరు బ్రాహ్మణులు కదా, మీకు మాంసం పడదు, మీరు అక్కడ కూర్చోండి, నేను కాళ్ళు చేతులు కడుక్కుని వస్తాను అని చెబుతాడు. కాళ్ళు చేతులు కడుక్కుని ధర్మవ్యాధుడు కౌశికుని దగ్గరకు వెళ్తాడు. అప్పుడు కౌశికుడు నీకింత జ్ఞానం ఎక్కడిది, నువ్వు చాలా గొప్ప విశిష్టతను పొంది ఉన్నావు అని చెప్పి కౌశికుడు తన్ను పొగడగా ధర్మవ్యాధుడు నేను జ్ఞానం పొందటానికి ఒక్కటే కారణం, ఒక ధర్మం ఉన్నది అని చెప్పి ధర్మవ్యాధుడు కౌశికుని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. వెళ్ళగానే తన ఇంటిలో 4 వైపుల నుంచి సుగంధ ద్రవ్యాలను చూసి కౌశికుడు ఆశ్చర్యపోతాడు. ఆ తరువాత సింహాసనం మీద ఆసీనులైన తన తల్లిదండ్రులను చూస్తాడు. సింహాసనం మీద కూర్చున్న ధర్మవ్యాధుల తల్లిదండ్రులను చూసి సంతోషిస్తాడు కౌశికుడు. అప్పుడు ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకుంటాడు. సాష్టాంగ నమస్కారం చేసుకున్న తరువాత వారి యోగక్షేమాలను అడుగుతాడు. అడిగిన తర్వాత ధర్మవ్యాధుడి యొక్క తల్లిదండ్రులు నీ అంతటి గొప్ప కొడుకు ఉండటం వల్ల మాకు ఎటువంటి లోటు లేదని చెప్పి నీవు చేసిన రక్షణే నీవు చేసిన ధర్మమే నిన్ను రక్షిస్తుంది, నీవు చేసిన మంచి వలన మన యొక్క వంశం వృద్ధి చెందుతుంది అని చెప్పి ధర్మవ్యాధుని తల్లిదండ్రులు దీవిస్తారు. ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తాడు. పరిచయం చేసిన తరువాత ధర్మవ్యాధుడు కౌశికునితో నాకు ఇంతటి జ్ఞానం లభించిందంటే దానికి కారణం నేను మా తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాను అని చెబుతాడు. తల్లిదండ్రులకు సేవ చేసుకుని భార్య బిడ్డలను చూసుకుంటూ వారికి కావాల్సినవన్నీ అందిస్తూ ఉంటే చాలు, మనం యోగాభ్యాగాలు చేయవలసిన అవసరం లేదు, వారిని చూసుకుంటూ ఉంటే మనకు జ్ఞానం లభిస్తుందని చెబుతాడు. ధర్మవ్యాధుడు కౌశిక మహర్షి నీవంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ప్రతివ్రత పంపటం వల్ల జ్ఞానం పొందడానికి వచ్చావు, అంతే తప్ప నీవంటే నాకు ఇష్టం లేదని చెబుతాడు. ఎందుకంటే కౌశికుడు తన తల్లిదండ్రుల లోకాభ్యాసం కోసం తన వృద్ధులైన తల్లిదండ్రులను వదిలేసి వస్తాడు. అనుమతి లేకుండా వెళ్ళిపోయిన కొడుకుని గురించి ఆలోచిస్తూ ఆ వృద్ధులైన తల్లిదండ్రులు గుడ్డివారైపోతారు. ఆ తర్వాత ధర్మవ్యాధుడు నీవంటే నాకు ఇష్టం లేదని చెబుతాడు. అప్పుడు ధర్మవ్యాధుడు అంటాడు తల్లిదండ్రులను సేవించి తరిస్తూ ఉండాలి అని చెబుతూ ఉంటాడు. కౌశికునికి ధర్మవ్యాధుని యొక్క మాటలు నచ్చి తన తల్లిదండ్రులను సేవిస్తూ ఉంటానని చెప్పి తన తల్లిదండ్రులను సేవించి తరిస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.